ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము తణుకైతే వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూడ్డానికైతే బయలుదేరామన్నమాట. అక్కడ చాలా ఫేమస్ అయిన అమ్మవారి ఆలయంలు కానివ్వండి, శక్తిపీఠాలైన శివాలయంలు కానివ్వండి, అవన్నీ చూడ్డానికైతే బయలుదేరాము. నేను, మా అన్నయ్య వాళ్ళు, మా పిన్ని, మా పెద్దమ్మ. యాక్చువల్గా ఈ ఆటో వచ్చేసి తెలిసిన వాళ్ళదే అనమాట. అప్ అండ్ డౌన్ అయితే మాట్లాడుకున్నాము. సో బయలుదేరాము. ఫస్ట్గా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. ఎంత అందంగా ఉందండి అమ్మవారు, అంత అందంగా ఉంది. చాలా బాగా అలంకరణ చేశారు, చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే ఫోటో నాట్ అలౌడ్ అని చెప్పారు. పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి తీసుకోమని చెప్పారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆలయ ప్రాంగణం కానివ్వండి, అది చాలా బాగుందనమాట. సో ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడిది కానివ్వండి, బ్యాక్ సైడ్ అది చూసారా ఎంత బాగుందో, సూర్య భగవానుడిది అది చాలా బాగా పెట్టారనమాట. అది కానివ్వండి, ప్లస్ వచ్చి బ్రహ్మం గారి విగ్రహం కానివ్వండి, చాలా బాగా అయితే పెట్టారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూసారా, అక్కడ బ్రహ్మం గారు అక్కడ కూర్చొని ఉన్న విగ్రహం కానివ్వండి, చాలా బాగా అనిపించింది. పచ్చడి పొలాలు, చుట్టూ చెట్లు, అసలు ఎంత బాగుందో సీనరీ అయితే. మేము యాక్చువల్గా లంచ్ చేసి బయలుదేరామన్నమాట. అప్పుడు వచ్చేసి 3:30 అట్లా దాటిపోయింది. అప్పుడు కొంచెం ఎండగానే ఉంది. కాకపోతే ఉండే కొద్దీ అయితే చాలా కూల్గా మంచిగా అనిపించింది వెదరు. మాకు బాగా అనిపించింది అనమాట. ఆటోలో వెళ్తుంటే సీనరీస్ చూసుకుంటూ సరదాగా అందరం అయితే బయలుదేరాము. ఇవి వచ్చేసి చేపల చెరువులు అనమాట. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు అన్నీ ఇలా చేపల చెరువులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా వరకు అయితే ఈ బిజినెస్ ఉందండి, చేపల చెరువులు. మా తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్పుడైతే చేపల చెరువులు ఉన్నాయి మాకని చెప్తే చాలాసార్లు విన్నాను నేను. చాలా బాగుందండి అసలు క్లైమేట్ కానివ్వండి, అసలు ఎంత బాగుందంటే వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా మంచిగా ఈవినింగ్ 4:30 అట్లా దాటిపోయింది. ఇంకా ఒక్కొక్క టెంపుల్కి చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్. ఇక్కడైతే మా బ్రదర్స్ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఇది వెరైటీగా వాటర్ వస్తున్నాయని చెప్పి. ఇది వచ్చేసి శివుడిది అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు లింగము తలకిందులుగా ఉంటుందండి. ఇది నేను ఫస్ట్ టైం చూడడము. అసలు చాలా ఫేమస్ అంట ఇది. శక్తిపీఠంలో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. శివుడు వచ్చేసి తలకిందుగా తపస్సు చేస్తున్నప్పుడు పైన ఇక్కడ ఏదో రాక్షసుడు గొడవ జరుగుతుంటే అతన్ని సంహరించడానికి కిందికి వచ్చి తను అలాగే అక్కడ ప్రతిష్ఠ అయిపోయాడని చెప్తున్నారు పూజారి గారు. అది శివుడిది ఎట్లుంటుందంటే మనకి ఆపోజిట్ కింద చూసారా తలకిందులుగా ఉంటుంది అనమాట. లింగమే తలకిందులుగా ఉంటుంది. అసలు చాలా షాక్ అయ్యాను నేను చూసి. నేను ఫస్ట్ టైం అలా వినడం కూడా. చాలా బాగా అనిపించిందండి ఆ లింగాన్ని చూస్తూ. అసలు అక్కడ ప్రశాంతంగా అలా ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇది ఎంట్రన్స్లో శివుడు చూసారు ఎంత అందంగా ఉన్నారో. సో అలా అన్ని టెంపుల్స్ అండి, ప్రతి ఒక్క టెంపుల్ చూసాము. ఇది వచ్చేసి శివుడి ప్రాంగణంలో బయట కోనేరు కానివ్వండి, చుట్టూ అసలు ఎంత అందంగా ఉందో ఆ చెట్లు కానివ్వండి, చాలా బాగా అనిపించింది. అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదన్నమాట. కానీ మేము లంచ్ చేసి బయలుదేరి అన్ని టెంపుల్స్ చూసుకొని ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఇలా కొంచెం కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చినా కూడా మాకు ఇంటికి వచ్చేసరికి 10:30 అట్లా అయితే అయిపోయిందనమాట. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట టెంపుల్కి. సో అలా మేమైతే ఇంకా ఇక్కడ శివాలయంలో కొంతసేపు అయితే కూర్చొని అన్నీ ఇక్కడ వీడియోస్ అవి అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అది శివుడిది తలకిందులుగా ఉన్నది వీడియో అయితే వాళ్ళు తీసుకోవడానికి అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బయట వాళ్ళు ఒక అలా పెట్టారు చూసారా, అదైతే తీసుకోవాలని చెప్పారు. సో ఇంకా అక్కడే మేము నుంచొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. చాలా శక్తివంతమైన శివుడిది ఇది ఆలయము. సో ఇలా వచ్చినందుకు అన్ని ఆలయాలు అయితే మేము చూసి చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళాం కదండి అంత లాంగు. సరే ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా అందరము ఆ టెంపుల్స్ అన్నీ అయితే చూసుకున్నాము. ఇంకా 2 టెంపుల్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట. అంటే ఇంకా టైం సరిపోలేదండి. ఇంకా మొత్తం టెంపుల్స్ ఒక డేలో అంటే పాసిబుల్ అవ్వదు కదా. నెక్స్ట్ డే మళ్ళీ అది వాళ్ళది ఫంక్షన్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మా ఊళ్ళో అమ్మవారిది ఫేమస్ అన్నాను కదా, ఇదే అనమాట. సో ఇది నా వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. బాయ్.